చిక్కడపల్లి లైబ్రరీతో పాటుగా ఏవీ కాలేజీల దగ్గర కూడా నిరుద్యోగులకు అండగా నిలిచాలి. ఇక్కడ ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకొని కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగులందరూ కూడా ఎంతోమంది ఉన్నారు. అదే క్రమంలో వారికి అండగా నిలిచేందుకు బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు నిరసన తెలిపేందుకు అయితే ఇక్కడికి వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో యువమోర్చా నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ప్రధానమైనటువంటి సమస్య అనేది, ఏందన్నా మీ సమస్య ఏంది, ఎందుకు మీ నిరసన తెలపడానికి గల కారణం ఏంది? మా హక్కులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలని నిరుద్యోగులు మన రోడ్ ఎక్కితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూర్ఖత్వంగా వాళ్ళ ప్రాణాలు ఉంటే ఉండని పోతే పోని అన్నట్టు వివరించి పోలీసులతోని లాఠీ చార్జ్ చేపించి రేవంత్ రెడ్డి పోలీసులతో లాఠీ చార్జ్ చేపించి వాళ్ళను దాడి చేసినందుకు వాళ్ళకు నిరసనగా భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు గణేష్ గారి నేతృత్వంలో వారికి అండగా నిలబడేందుకు మేము వచ్చినాం. అయినా ఎక్కడిదక్కడ అరెస్టులు చేసి వాళ్ళని కనీసం చూడకుండా చేస్తుంది ఈ ప్రభుత్వం. అంటే కావాలనే నిరుద్యోగాలను రెచ్చగొట్టే విధంగా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ సర్కార్ కూడా అంటుంది. దీనికి ఏమంటారు మీరు? ఆ మాట అన్నలోకి సిగ్గుండాలి, శరం ఉండాలి అంటున్నా. మొన్న ఏ పార్టీ జెండా కనబడ్డదా వాళ్ళు రోడ్ ఎక్కినందుకు? తెలుసుకున్న రోడ్డు మీద ఎక్కినందుకు ఏ పార్టీ జెండా కనబడ్డదా? శరం ఉండాలి ప్రభుత్వానికి, మాట్లాడటం సిగ్గుండాలి అంటున్నా. ఇలా ఇంతమంది బిడ్డలు రోడ్ ఎక్కితే పోలీసుల రాజ్యాంగం మార్చుకొని ఇలా అరెస్టులు చేసి ఎక్కడిదక్కడ కుట్రలు పొందుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇలా నువ్వా తెలంగాణకు ముఖ్యమంత్రి? కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతు మాటలకు ముఖ్యమంత్రి పదవికి అర్హుడు తప్ప ఇలా ప్రజలకు ముఖ్యమంత్రి కాదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది విద్యార్థులు ఇలా రోడెక్కిరన్నా, వాళ్ళ చదువుకొని లక్షలు అప్పు చేసుకొని కోట్లు అప్పులు చేసుకొని ఇలా చదువుకొని ఇలా మా ఉద్యోగాలు మాకు వస్తాయని ఆ తల్లులు కలలు అంటున్నారు. ఆ తల్లుల కళకు సాగరం అవుతుంది అనుకుంటే ఇలా ఏం జరుగుతుందో మనం తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించి అక్కడ నియామక పత్రాలు ఇచ్చారు. ఇది ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఇచ్చినట్టు కాదా ఉద్యోగాలు? పేపర్ యాడుకు, ఓటింగ్ల యాడుకు, షోక్ టాపుకు తప్ప తెలంగాణ రాష్ట్రంలో దేనికి పనికి వస్తలేదు రేవంత్ రెడ్డి యొక్క సర్కార్ ఇలా నిరుద్యోగుల పట్ల ఇలా చాలా క్లుప్తంగా వివరిస్తున్నది. వాళ్ళ మీద ఇలా తెలంగాణలో ఏమనుకుంటున్నారంటే ముఖ్యమంత్రి గారు నాకు సెక్యూరిటీ ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, ఈ నిరుద్యోగులు ఎక్కడన్నా పోతే అక్కడని ఇలా కావాలని కుట్రలు పొందుతున్నారు. ఈ కుట్రలను ప్రజలు తిప్పికొడతారు. అంటే త్వరలో కూడా వేస్తాము, అధైర్యపడవద్దు నిరుద్యోగులంతా అని చెప్పేసి కూడా అంటున్నారు. త్వరలో జాబ్ నోటిఫికేషన్స్ వేస్తాము అంటే 14,000 పోలీస్ కానిస్టేబుల్ కూడా వేస్తామని పేపర్లో వచ్చినట్టు ప్రకటన. దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? నీకు నీ ఇంట్లో మంత్రి పదవులు వేసుకొని ఉంటాయి, నీకు ముఖ్యమా అప్పటిదప్పుడు ఎలక్షన్లను రాగానే మంత్రి పదవి బర్తరాఫ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మా నిరుద్యోగులు ఎంత తప్పు చేసినండి? ఏం కుట్ర చేస్తున్నావు వాళ్ళ మీద? హెస్ డిమాండ్ చేస్తున్నా, నువ్వు జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ ఎమ్మెల్యేలు తిరగరు, నీ మంత్రులు తిరగరు, నువ్వు తిరగవు, గుర్తుపెట్టుకో. నీ ముఖ్యమంత్రి పీఠాలకు బద్దలు కొడతాం, గుర్తుపెట్టుకో. నువ్వేమనుకుంటున్నావు? మా నిరుద్యోగుల ఇలా ప్రాణాలతో నువ్వు ఆడుతున్నావు. వాళ్ళు అప్పులు చేసుకొని ఇలా పై చదివితే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తావు బిడ్డ. నీకు మూల్యం చెల్లించుకో తప్పదు. ఖచ్చితంగా నాడు కేసీఆర్ గిదే పని చేస్తే పాముల శ్రీధర్ బాబు ఏం చెప్తున్నాడంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదు, సాధ్యం కాదు అనే మాట చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకో విషయం ఏంటంటే అన్న మాటకి ఇప్పటికీ ఇచ్చినాము, త్వరలో కూడా కొన్ని నోటిఫికేషన్లు వేస్తామని కూడా అంటున్నాను. నేనేమంటున్నా బ్రదర్, ఇయ్యనప్పుడు చాదగానప్పుడు పాలించే సత్తా లేనప్పుడు రాజీనామా చేసి ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టుకొని ముడుచుకొని పండుకోవడం. నువ్వు ఇలా నిరుద్యోగులతో నువ్వు చెలగడ మడత పద్ధతి కదా అది. నువ్వు ఇలా నిరుద్యోగులు వాళ్ళు ఏం అడిగిరని వాళ్ళ హక్కులు అడిగారు. మా ఉద్యోగాలు మాకు జాబ్ నువ్వు అన్నావు కదా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని అన్నావు. ఏది నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీకి రాహుల్ గాంధీని పట్టుకొని వచ్చినావు కదా, రాజ్యాంగం బుక్ పట్టుకొని వచ్చినావు కదా, ఆ రాజ్యాంగాన్ని నువ్వు ఇలా నువ్వే కదా తొక్కలు దొక్కుతుంది. ఆ రాజ్యాంగం సాక్షిగా రేవంత్ రెడ్డి మనసాక్షి చెప్పుకోవాలి. రాజ్యాంగం సాక్షిగా రేవంత్ రెడ్డి ఒక మనసాక్షి చెప్పుకోవాలి. ఇస్తామన్నమాట నువ్వు తప్పలేదా? ఇలా నువ్వు ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు వాళ్ళు. ఏది ఎటుపోయినాయి, ఎక్కడ పోయినాయి? నిన్ను అడిగితే లాఠీ చార్జ్ చేస్తాం. పోలీస్ సోదరులకి కూడా తెలియజేస్తున్నా, పోలీస్ సోదరులారా, మీకు ఇలా ప్రభుత్వం ఉంటుంది, రేపు పోతుంది. కానీ మీరు ఓవర్ యాక్షన్ చేస్తే మాత్రం ప్రజలు మీ మీద ఎత్తిరగబడాల్సి వస్తుంది.